ఫస్ట్ పార్ట్లో నేనైతే బండి, ఒక ఎలక్ట్రిక్ బండి, ఒక కార్ చూపించాను కదా, కానీ కార్కి అయితే క్లియర్గా సన్ రూఫ్ కనపడదు. ఇప్పుడు పైకి పోయి చూపిస్తా. కానీ ఎంతమందికి మీ నాన్న అమ్మ ఇష్టమైతే కామెంట్ చేయండి. అట్లనే ఇప్పుడు మనం పోదామంటే చూడు, ఇంకొకటి, మీరు కామెంట్ చేసే ముందు మీ అమ్మ నాన్న గురించి ఏమైనా ఫేవరెట్ కలర్, ఫేవరెట్ ఫుడ్ అవన్నీ కామెంట్లో చెప్పండి మాకు, సరేనా? ఇదిగోండి రండి, అదిగోండి సన్ రూఫ్. అవా ఇదిగో అగో అగో, అది మా మాంప కార్ ఫస్ట్ వన్ది. సెకండ్ వన్ అయితే సెకండ్ వన్ అగో సన్ రూఫ్ అండి. అదే సన్ రూఫ్ ఉండడం చూస్తున్నాడు కదా క్లియర్. అది క్లియర్గా చూడలేమంటే మేము కిందికి పోయి ఇంకొకసారి క్లియర్గా చూపించవచ్చు. దాన్ని కెమెరామ్యాన్ లెట్స్ గో టు డౌన్. సరే, ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం మీరు కామెంట్లో చేయండి. యాపిల్ స్పెల్లింగ్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా ఉన్నాయంటే ఒక బనానా స్పెల్లింగ్, ఆ రెండు స్పెల్లింగ్స్ మీరు కామెంట్ చేయండి. అది ఏ కలర్లో ఉంటాయో కూడా కామెంట్ చేయండి. దానికి లీఫెస్ ఏ దాంట్లో ఉంటాయో కామెంట్ దాన్ని. కెమెరామెన్ ఫోన్ ఇట్లా అదిగోండి, ఇదిగోండి చూడండి, సన్ రూఫ్ కనపడుతుంది. ఇదిగోండి సన్ రూఫ్ చూసారు కదా, ఇది ఎలక్ట్రిక్ అనమాట. ఆన్ చేసినప్పుడు ఒక్కటే ఇది బాగా తెరుచుకుంటుంది. దాని పొజిషన్ అమ్మ కుక్కలు. కెమెరామ్యాన్ ఆ కుక్కని పోని అమ్మ. చూడండి లీవ్స్, చెట్లను ఎంత బాగా పెరిగినా. సరే కెమెరామ్యాన్ చెట్లు చూపించు. అడవిలోకి వచ్చినట్లు స్వర్గం కనబడుతుంది కదా, ఇవన్నీ మా చెట్లే అనమాట. మా ఇంటి దగ్గర ఉన్నాం, మరి స్వర్గానికి వచ్చినట్లేమో. ఇప్పుడు చూడండి, మేము అడవిలో ఉన్నట్లు ఉంటాం. దా కెమెరామ్యాన్ దా ఇట్లా ఒంగు కెమెరామ్యాన్ ఇట్లా చూడండి. చూడండి జస్ట్ అట్లనే ఉంది కదా.